నమస్కారం. నమస్తే సార్. వాడి మేడం. పిరమిడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో సత్సంగం చేస్తున్నాము. మీరందరూ కూడా దానిని వీక్షించి సంతోషించండి. సార్ నమస్తే సార్. నమస్కారం. మరి గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న అందరి పిరమిడ్ మాస్టర్స్కి ప్రణామాలు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక గుప్పిట్లో పెట్టుకొని కరోనా అనే ఒక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది సార్. అయితే కరోనా కంటే ముఖ్యంగా కరోనా పట్ల ఉన్న భయం ప్రపంచాన్ని ఇంకా పట్టి పీడిస్తోంది సార్. కరోనా కంటే రేపు మందో మాకో వ్యాక్సినేషన్ కనుక్కుంటారు, కానీ ఈ భయం అనే ఇంపాక్ట్ చాలా రోజుల వరకు మనుషులలో ఉంటుంది అని చెప్పి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు సార్. మరి ఆ భయాన్ని ఎలా అధిగమించాలి? మనం పుట్టే ముందర, ప్రతి మానవుడు పుట్టే ముందర భయాన్ని తీసుకుని వస్తాడు. ప్రతి మనిషి జీవితంలోనూ ఇంత భయాన్ని కుప్పిస్తాడు. అప్పుడే వస్తాడు ఇక్కడికి వచ్చి ఆ భయాన్ని ఎదిరించాలి. అది ఆ యొక్క ఛాలెంజ్. రకరకాల భయాలను రకరకాల మనుషులు తీసుకొస్తారు రకరకాల జన్మల్లో. మన ప్రణాళికలో భయం అనేది ఒక ముఖ్యమైన ప్రణాళిక. కొంతమంది నీటితో భయం పెట్టుకుని వస్తారు, కొంతమంది ఎగిరే భయాన్ని పెట్టుకొస్తారు, కొంతమంది ఒక్కళ్ళుగా ఉండేదానికి భయం పెట్టుకొస్తారు, ఇంకొకళ్ళు గ్రూపులో ఉండడానికి భయం పెట్టుకొస్తారు, రోగాలకు భయం పెట్టుకొస్తారు, డబ్బుకి భయం పెట్టుకొస్తారు. డబ్బు ముడుకోవాలంటే వాడికి భయం, వాడికి సెక్స్ అంటే భయం పెట్టుకొని వస్తారు కొంతమంది. రకరకాల భయాలు పెట్టుకుని వస్తారు వాడు. ఆ భయం ఉంటేనే ఆ జన్మకి సార్థకత ఉంటుంది. ఏ ఫియర్ అయినా సరే, చావు అంటే భయం, బిడ్డను జన్మకి ఇవ్వాలంటే భయం. ఉన్నాయి కదా భయాలు. ఎన్ని రకాల భయాలు ఉన్నాయి? చాలా. ఎంతమంది మనుషులు ఉన్నారో, ఎన్ని రకాల మనుషులు అన్ని రకాల భయాలు ఉన్నాయి. పుట్టే ముందర ప్రతి జన్మలోనూ ఇంత భయాన్ని మనం తీసుకుని వస్తాం, ఎంచుకుని వస్తాం. నాకు ఇది ఇది ఇదంటే భయం ఉంటుంది. నా జన్మ సార్థకత ఏంటంటే వాటిని అధిగమించాలి. భయం లేకపోతే నీకు ఏం అధిగమిస్తావు? ఆర్కిటెక్ట్స్ ఆఫ్ సోల్స్ అని పుస్తకం వేయండి. నిన్ననే ఈ పుస్తకం చదివాను, ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద సోల్. ఇది గ్రేటెస్ట్ బుక్. మనం పుట్టే ముందర ఎలాంటి ప్రణాళికతో వస్తాం ఇవన్నీ చెప్పాను. భయాలను తీసుకుని వస్తాం. అందరూ ఈ పుస్తకం చదవాలి. నిన్నే ఈ పుస్తకంతో చదివాను, ఇవాళ మీకు సరిగ్గా ఆ ప్రశ్నే వేశారు. చూసారా? ప్రతి క్వశ్చన్కి ఒక పుస్తకం ఉంటుంది. మరణాంతం తర్వాత ఏముంటుంది అని చదివితే లోకసంగ్రహంగా పుస్తకాలు చదవాలి. జీవితంలో ఎలా జీవించాలి అన్నప్పుడు ఓషో పుస్తకాలు చదవాలి. నేను ఎవరని తెలుసుకోవడానికి ఆ తపన ఎలా ఉండాలంటే రమణ మహర్షి తపనలా ఉండాలి. అలాగే మనం ఎలాంటి ప్రణాళికలు, ఏ భయాలతో తీసుకుని వస్తామనేది ఈ పుస్తకం చదవాలి. ఏమేడం? సో ఇందు మూలంగా ఈ పుస్తకాన్ని ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద సోల్ బై వార్దా హసల్మాన్ అండ్ ఫ్రాంక్ షుమాల్కే, ఈ పుస్తకాన్ని అందరూ డౌన్లోడ్ చేసుకుని ఈ పుస్తకం చదవాలని కోరుకుంటున్నాను. భయం తీసుకుని వస్తాం మనం ప్రతి జన్మలోనూ. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకం భయం తీసుకొచ్చి దాన్ని అధిగమించి మనం ఓహో నేను దీన్ని అధిగమించా అని చెప్పేసి మన బుట్టలో వేసుకుంటాం, మన ఆత్మ బుట్టలో. క్రికెట్ ఉంటుంది, 2020 మ్యాచ్ ఉంటుంది. గెలవాలా వద్దా? గెలవాలి. ఆ 2020 మ్యాచ్ని ఎన్నుకున్నది ఎవరు? మనమే. అవునా కాదా? వన్ డే మ్యాచ్ మనమే. టెస్ట్ మ్యాచ్, 5 days టెస్ట్ మ్యాచ్, మనమే. 5 day టెస్ట్ మ్యాచ్లో వేరే వికెట్ దగ్గర ఉండాలి వాడు. 2020లో దానా కొట్టాలి. అంటే ఫార్మాట్ మారుతున్న కొద్దీ వాటి టైప్ ఆఫ్ క్రికెట్ మారుతుంటుంది. అవునా కదా? అంతే. సో
ఒక ఆటగాడు ఒక జంలో క్రికెట్ తీసుకుని వస్తాడు, ఇంకో జంలో టెన్నిస్ వస్తాడు, ఇంకో జంలో గోళీలాట వస్తాడు. గోళీలాట అనేది బాగా ఆడాలి వాడు. బౌన్సర్ వస్తుంది, దాన్ని భయపడకుండా ఉండాలి. కరెక్ట్. నేను ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తాను, బౌన్సర్ వస్తుంది, కానీ నేను భయపడకూడదు. ఆ భయం తీసుకుంటాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎలా వెళ్తాడు? భయం కోసం. భయం ఉంటుంది కదా, స్పిన్ వేయడు కదా, ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు, బౌన్సర్స్ చేస్తాడు, అది మూతి మీదకి వస్తుంది. ఎంత హెల్మెట్ వేసుకున్నా మూతి మీదకి వస్తుంది. దెబ్బలు తగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవును సార్. మరి వాడు ఓపెనింగ్ బ్యాటింగ్ వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. మరి వాడి భయం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. వాడి ప్రాణభయం ఉండదా? ఉంటుంది. ప్రతి జంతువుకి ప్రాణభయం ఉంటుంది, మానవుడు కూడా ప్రాణభయం ఉంటుంది. ప్రాణభయం జంతువు ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉంటుంది. అది తను తను రక్షించుకునేందుకు ప్రాణభయం ఉండాలి. పులి వస్తుంటే మేక పరిగెత్తాలా లేదా అక్కడే ఉండాలా? నన్ను తిను అని చెప్తుందా? తన ప్రాణం రక్షించుకోవడానికి పరిగెత్తుతుంది. అంతే సార్. ఎన్నోసార్లు మన టీవీలో చూసాము, పులి వచ్చినా కూడాను ఒక మేక పారిపోవడం, ఒక జిరాఫీ పారిపోవడం చూసాము. ఆ జిరాఫీ తిరిగి పులిని ఎదుర్కోవడం కూడా చూసాం టీవీస్లో. అవును సార్. చూడలేదా? చూసాను సార్. ఒక జిరాఫీ చూశాను, అది పులిని ఎదుర్కొంది. అవును సార్. పులి పారిపోయింది, జిరాఫీ అలానే ఉంది. అంటే ప్రతి జంతువుకి ప్రాణభయం ఉంటుంది. అది ఉండాలా వద్దా? ఉండాలి, చాలా మంచిది అది. లేకపోతే పులి వచ్చి తినేస్తుంది, నన్ను తిను అంటుందా ఆ జిరాఫీ, ఆ మేక? నో. మానవుడు ఒక జంతువు. యానిమల్ కింగ్డమ్లో మెమలియన్ స్పీసీస్లో హోమోసాపియన్స్ ఇది, కరెక్ట్. అవునా? కనుక భయం అనేది ఉంటుంది. ఉద్యోగం పోతే ఎలా ఉంటుందో నా భయం, నా పిల్లల్ని నేను సాకగలదో లేదో అని భయం, అసలు పిల్లలు పుడతారో లేదని భయం, ఆడవాళ్ళు పుడతారో మగవాళ్ళు పుట్టారేమో అని భయం చాలా మందికి. అవును సార్. ఉన్నాయా లేదా? ఉన్నాయి సార్ సొసైటీలో. ఆడవాళ్ళు పుడితే అత్తగారు తిడతారు, నాకు మగ పిల్ల కావాలనుకుని నువ్వు ఆడపిల్ల పెట్టించావు. ఓకే, ఈవిడ చేతిలో ఏమీ లేదు, ఆడపిల్ల పడుతుందో మగపిల్ల పడుతుందో తెలియదు, కానీ ఆడపిల్ల పడితే అత్తగారు తిడతారు, మొగుడు తిడతారు, ఇంట్లో బయటకు వేస్తారు. అలా ఉంది ఇండియా పరిస్థితి. అవును సార్. ఇవన్నీ తెలుసుకునే ఇండియాలో పుడతారు వాళ్ళు. ఇండియా పరిస్థితి ఇలా ఉంది తెలుసుకునే కదా ఇండియాలో పుట్టే, తెలుసుకోకుండా పుడతాడు ఏంటి? ఇండియాలో ఒక పరిస్థితి, అమెరికాలో ఒక పరిస్థితి, చైనాలో వేరే పరిస్థితి ఉంటుంది. రకరకాల భయాలు, వేరే వేరే భయాలు ఉంటాయి. ఆ భయాలను తెలుసు వాళ్ళకి పై లోకాల్లో. కానీ ఎవరికి ఏ భయం కావాలో, ఆత్మ ప్రగతికి ఏది సరి అనేదో ఆ భయం చూసి చేసుకుని వస్తారు వాళ్ళు. కరెక్ట్ సార్. ఆ భయం కలిగించే పరిస్థితులను తీసుకుని వస్తారు. ఆ భయాన్ని అధిగమించడానికి వస్తారు. ఆ భయాన్ని కలిగించే పరిస్థితులను తీసుకుని వస్తారు. కనుక భయం అనేది ఇంపార్టెంట్ అని అందరూ తెలుసుకోవాలి. ఓకే సార్. తెలుసుకుని దాన్ని అధిగమించాలి. టెండూల్కర్ ఓపెనింగ్ వెళ్ళేవాడు, మరి బెస్ట్ బ్యాట్స్మెన్ అయ్యాడా లేదా? అవును. అంటే ఆ ఫాస్ట్ బౌలింగ్ అధిగమించాడా లేదా? బాక్సింగ్ ఉంటుంది, ఒకరినొకరు చితక బతుకుంటారు. అవును సార్. మరి అయినా ఎందుకు వెళ్తారు వాళ్ళు బాక్సింగ్కి చెప్పండి? గెలవాలని దాన్ని అది ఉంటుంది, అధిగమించాలి. చితక బతుతారు. అవును. కానీ ఆ బాక్సింగ్ ఒక ఆట. అవును. ఆ భయాన్ని ఎదుర్కోవాలి వాడు. ఎంతమంది బాక్సింగ్ వస్తారు? అవునా? వాడు ఇలా ఎత్తి పడేస్తుంటాడు కిందకి, మనం చూసాం కదా అవును. WWF, అవునా కదా? వాడు కుర్చీతో కొడుతుంటాడు వాడిని, పైనుంచి కింద పడేస్తుంటాడు. అయినా కూడా అంతమంది చూడడానికి వెళ్తారు, ఆడడానికి కోసం వెళ్తారు, పార్టిసిపేట్ చేయడం కోసం వెళ్తారు. ప్రతి జన్మలో కూడా అంతే. భయం అనేది ఈ పుస్తకం చదివితే చాలా బాగుంటుంది అందరూ. సార్. ఇంకోటి, ఈ భయం యొక్క గొప్పతనాన్ని గుర్తించిన తర్వాత ప్రతి మనిషికి మీద మనకు ఆదరణ పెరుగుతుంది. ఏ మనిషిని తూలనాడం, వాడు భయంగా ఉన్నాడు, వాడు వీక్ అని తూలనాడతామా? మేక పరిగెత్తుతుంది, మేకని తూలనాడతామా? అవును. బాగా పరిగెత్తుంది, దాన్ని అప్రిషియేట్ చేస్తాం. బాగా పరిగెత్తు, ఆ పులి నుంచి నిన్ను రక్షించుకో. అంతేగాని మేక పారిపోతుందని మనం తూలనాడతామా? దాన్ని తూలనాడం. అవును సార్. భయం ఉన్న వాళ్ళని తూలనాడము. ఎప్పుడైతే భయం యొక్క గొప్పతనం తెలుసుకుంటామో. ఓ వండర్ఫుల్ సార్. భయం అనేది వీక్ పాయింట్ కాదు, స్ట్రాంగ్ పాయింట్. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి స్ట్రాంగ్ పాయింట్. లేకపోతే నిన్ను నువ్వు రక్షించుకోలేవు. పులి వస్తుంది, మేక అలా నుంచుంది అనుకోండి, భయం లేకుండా తినేసుకుని కూడా వెళ్ళిపోతుంది. అంతే. దాని జన్మకి అర్థమే లేదు. ఇంకా అది బాగా బతకాలంటే భయం ఉండాలి దానికి.
అది పరిగెత్తిపోవాలి, అక్కడి నుంచి రక్షించుకోవాలి. అయినా పులి వచ్చే తరంతో అది వేరే మాట. అవును కానీ భయంతో నిన్ను రక్షించుకుంటావు, నీ జన్మను ఇంకొంచెం పొడిగించుకుంటావు, సేఫ్గా ఉంటావు. అవునా కదా? సార్. పాండవులని అజ్ఞాతవాసం చేయమన్నాడు. వీళ్ళు అజ్ఞాతవాసం చేశారా లేదా? చేశారు. భయంతో చేశారా? భయంతో చేశారా? లేదు, ఆ భయాన్ని అధిగమించడానికే వాళ్ళు అజ్ఞాతవాసం చేశారు. అరణ్యవాసం చేశారు. అవును. రాముడిని 14 ఏళ్ళు చేయమని దశరథుడు చెప్పాడు. ఆయన భయపడి వెళ్ళాడా? స్వీకరించాడు దాన్ని. యాక్సెప్ట్ చేశారు. సో ఆ ప్రాబ్లము రాముడు తన జన్మలో తీసుకుని వచ్చాడు. అందుకే ఈరోజు మనం రాముడు రాముడు అనుకుంటున్నాం. ఆయన దశరథుని ఎదిరించవచ్చు, తండ్రిని ఎదిరించే లేరా? జహాంగీర్ని షాజహాన్ని ఎదిరించాడు, షాజహాన్ని ఔరంగజేబు ఎదిరించాడు. కొడుకులే తల్లులని జైల్లో పెట్టించారు. మరి రాముడు ఎందుకు పెట్టించలేదు దశరథుని జైల్లో? రాముడికి తెలుసు తను ఏ కారణంతో వచ్చాడో. కనుక నేను ఇది తీసుకుని వచ్చాను, ఈ కష్టాలను తీసుకుని వచ్చాను. ఓకే, 14 ఏళ్ళు వనవాసం అంటే అందరికి భయం వేస్తుంది. ఆయన తీసుకుని వచ్చాడు, నేను భయాన్ని ఎదుర్కొంటాను. నేను ఎంత మంచి రామరాజ్యం చేసినా నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, లేరా? అవును సార్. మీరు ఎంతో మంచివాళ్ళు, మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఎవరు లేరా మేడం? ఉన్నారు సార్. నన్ను తిట్టేవాళ్ళు ఎవరు లేరా? ఉంటారు. లేరా? ఉన్నారు సార్. ఉన్నారని నాకు తెలుసా లేదా? తెలుసు. ఉన్నా కూడా దాన్ని స్వీకరించి హాయిగా యాక్సెప్ట్ చేసి హాయిగా బతకడం నేర్చుకోవాలి, అభయంగా ఉండడం నేర్చుకోవాలి. భయ పరిస్థితిలో అభయంగా అభయ పరిస్థితిలో పైలోకాల్లో అభయం ఏముంది? అక్కడ భయమే లేదు, ఇంకా అభయం ఎందుకు ఉంటుంది మేడం? ఈ భయం ఉన్న పరిస్థితిలో అభయంగా ఉంటేనే అదే గొప్పది. టెండూల్కర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, వాడు గొప్పవాడు. నేను చివరిలో బ్యాటింగ్ వస్తాను, స్పిన్ బౌలింగ్ వస్తున్నప్పుడు నేను బ్యాటింగ్ వెళ్తానంటే స్పిన్ బౌలింగ్లో నీకేం దెబ్బలు తగలవు, ఓపెనింగ్ బౌలింగ్లోనే దెబ్బలు తగ్గుతాయి, ఓపెనింగ్ బ్యాటింగ్లో. అవునా? కనుక మనం ఎప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, గొప్ప బ్యాట్స్మెన్ ఎప్పుడు ఓపెనింగే వెళ్తారు, చివరిలో వెళ్తారు ఏంటి? కనుక భయం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. భయాన్ని తూలనాడకూడదు. మీలో ఉన్న భయాన్ని తూలనాడకూడదు, పక్కింటి వాళ్ళలో ఉన్న భయాన్ని తూలనాడకూడదు. అప్రిషియేట్ భయం. అండర్స్టాండ్? యూ మస్ట్ రీడ్ దిస్ బుక్, వాణి మేడం. తప్పకుండా సార్. అండ్ యూ మస్ట్ ట్రాన్స్లేట్ దిస్ ఫర్ ఆల్ అవర్ ధ్యాన జగత్ మాస్టర్స్. షూర్ సార్. హౌ యూ టేక్ ఎ బర్త్. ఓకే, దాన్ని డెవలప్మెంట్ గోల్ అన్నాడు ఇందులో. ఆత్మ డెవలప్ కావాలంటే గోల్ పెట్టుకోవాలి. ఆత్మ డెవలప్ కావాలా వద్దా? కావాలి, ఖచ్చితంగా. అందుకే కదా ఎలాగైతే చిన్న బాబు పుడతాడు, పుట్టిన బాబు పెరగాలా వద్దా? అవును సార్. అలాగే ఆత్మ పుట్టింది, పుట్టిన ఆత్మ బేబీ ఆత్మగా పుడుతుంది, మరి పూర్ణాత్మగా పెరగాలా వద్దా? ఎలా పెరుగుతుంది? ప్రతి జన్మకు వచ్చి ఒక రకరకాల భయాన్ని స్వీకరించి దాన్ని ఎదుర్కొని దాన్ని అధిగమించి గోల్ ఆత్మ పెరుగుతుంది. అవును సార్. అర్థమైందా? ఆత్మ పెరుగుదలకి భయం కావాలా వద్దా చెప్పండి? ఖచ్చితంగా ఉండాలి సార్. మరి భయానికి నమస్కారం, కరోనా పెట్టే భయానికి నమస్కారం. సార్ వండర్ఫుల్ సార్. ఒక దొంగ పెట్టే భయానికి నమస్కారము సార్. ఒక పులి పెట్టే భయానికి నమస్కారము సార్. పేదరికం పెట్టే భయానికి నమస్కారము. ధనవంతులకి గొలుసు వేసుకుని తిరగాలంటే భయం, దొంగ ఎక్కడ వచ్చి నన్ను చంపేసి తీసుకెళ్తాడని చెప్పేసి. అవునా? అందరికీ వాళ్ళ వాళ్ళ భయాలు ఉంటాయి, అంతే సార్. ఉండవా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఆ భయాన్ని స్వీకరించి వస్తాము. మనం స్వీకరించిన మనం యాక్సెప్ట్ చేయడం, అంగీకరించాలి. అంగీకరించి మెల్లిమెల్లిగా దాని నుంచి బయటపడాలి. ఒకటేసారి బయటపడలేము, కొన్నిసారి బయటపడడం అనేది కూడా ఉండదు, దానికోసం ఉండాలి. ప్రాణభయం నుంచి బయటపడతామా ఎప్పుడైనా? బయటపడము. అది ఎప్పుడు ఉండే భయము, అది ఉండి తీరాలి. ప్రాణ భయం ఉన్నప్పుడే ప్రాణాన్ని రక్షించుకుంటాము. ప్రాణాన్ని రక్షించుకున్నప్పుడే మనం చిరంజీవిగా ఉంటాము, ఎన్నో సంవత్సరాలు బతుకుతాము, పాఠాలు నేర్చుకుంటాము. భయం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. భయంలో ఉంటూ భయాన్ని యాక్సెప్ట్ చేస్తూ స్లోగా ఆ భయాన్ని అధిగమించాలి. ఓకే, పిరమిడ్ మాస్టర్లు అందరూ రకరకాల భయాలను స్వీకరించి పుట్టిన వాళ్ళు, వాటన్నిటిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, వాటన్నిటిని అధిగమించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు.
Every pyramid master has come with lot of challenges in terms of fears. And every pyramid master is a person who has accepted those fears coolly, calmly, and worked through meditation towards overcoming those fears and becoming a fearless person. పక్కింటివాడు ఏమంటాడో అని భయం కొంతమందికి, అవునా? నా భవిష్యత్తు నన్ను ఏమంటుందని భయం, చనిపోయిన నా తల్లిదండ్రులు తాతలు నన్ను ఆదరిస్తారో లేదా పైలోకాలకు వెళ్తే అని భయం. ఎక్కడ దాకా ఉంటుంది చూడండి భయం, తరతరాలకు వెళ్తుంది భయం. నేను సంపాదించకపోతే నా ముని మనవాళ్ళు ఎలా బతుకుతారని భయం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ రామేశ్వర శర్మ అని చెప్పేసి మా క్లాస్మేట్. ఒకరోజు హైదరాబాద్ ఎక్కడ వెళ్తుంటే కలిశాడు నన్ను. కలిసి చాలా దీనంగా ఉన్నాడు. ఏమిట్లా దీనంగా ఉన్నామంటే ప్రాబ్లం వచ్చిందన్నాడు. ఏం ప్రాబ్లం అంటే అమ్మాయికి పెళ్ళి అన్నాడు. నీకు అసలు పెళ్ళి ఎప్పుడైంది, నీ అమ్మాయి ఎప్పుడు పుట్టింది, అమ్మాయికి పెళ్ళి ఏమిటి? ఎందుకంటే వాడు పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయి పుట్టింది. వాళ్ళ కులంలో అమ్మాయికి పెళ్లి అంటే 20 లక్షలు 30 లక్షలు కావాలి. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాల నుంచి వాడు 20 లక్షలు కూడబెట్టాలంటే ఇంకా 20 సంవత్సరాలు కష్టపడాలి. అది వాడి బాధ. ఎలా ఉంది చెప్పండి ఇది? నిజమే, అమ్మాయి పెళ్లి అంటే 20 లక్షలు అవుతుంది. కానీ వాడు 2 ఏళ్ల వయసు నుంచి వాడు బాధపడుతున్నాడు. వాడు అలా ఉంటుంది మనకి. అది తప్పదు. పెళ్లి వచ్చిన వయసు వచ్చిన తర్వాత పెళ్లి కోసం కష్టపడితే అది కానీ 2 ఏళ్ల నుంచి వాడిని భయపడతాడా? మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని పులి వస్తుందేమో హైదరాబాద్కి అని చెప్పి మనం భయపడతామా జూ నుంచి బయటకు వచ్చి? ఇవన్నీ సరికాని భయాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, అది కప్పు కూలి పడితే అని ఇలా వణుకుతూ కూర్చున్నాను అనుకోండి, ఏమన్నా అర్థం ఉందా? కూలితే చేస్తాను, లేదా బతకచ్చు. ఇప్పటి వణుకుతుంటే ఎప్పుడు పడుతుందో, ఆ ఫ్యాన్ ఎప్పుడు నా మీద పడుతుందో, ఆ కప్పు నా మీద ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పక్కింటి వాడు వచ్చి నన్ను మర్డర్ చేస్తాడో, ఎప్పుడు కరోనా వస్తుందో, గజ వణుకుతున్నాను. కరోనా 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 ఏమంటారు? కూలినప్పుడు కూలుతుంది, వచ్చినప్పుడు కరోనా వస్తుంది. మన ఇప్పటి బాధపడితే అలాగా. జాగ్రత్తలు తీసుకోవడం వేరే, కానీ భయపడడం వేరే. భయం ఉంటుంది, భయపడరాదు, అధిగమించాలి. ఇంకా అదే సార్, ఈ భయాలలో మళ్ళీ సరికాని భయాలు, సరి అయిన భయాలు రెండు ఉన్నాయి కదా. మాటలలో సరి అయిన మాటలు ఉన్నాయి, సరికాని మాటలు ఉన్నాయి. ఆలోచనలో సరి అయిన ఆలోచనలు, సరికాని ఆలోచనలు ఉన్నాయి. చూపులలో సరి అయిన చూపులు ఉన్నాయి, సరికాని చూపులు ఉన్నాయి. పక్కింటి వాడు ఏం చేస్తున్నాడని చూడొచ్చా? చూడకూడదు. కాదు, రోడ్డు మీద వెళ్తుంటే కాదని చూడాలా వద్దా? అప్పుడే డ్రైవింగ్ చేయగలవు. అవును సార్. అన్ని కార్లు దృష్టిలో పెట్టుకోవాలా వద్దా డ్రైవింగ్ చేసేటప్పుడు? లేదా మనమే డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలా? అంతే సార్. అన్ని దృష్టిలో పెట్టుకుని మనం డ్రైవింగ్ చేయాలి. అది సరి అయిన చూపులు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అన్నిటిని గమనించడం సరి అయిన చూపులు. కానీ ఇంట్లో కూర్చుని పక్కింటి వాడు ఏం చేస్తున్నాడో అని భూతద్దం పెట్టుకుని చూడడం, టెలిస్కోప్ పెట్టి చూడడం సరికాని చూపులు. అలాగే సరి అయిన భయాలు ఉన్నాయి, సరికాని భయాలు ఉన్నాయి. డాన్ జువాన్ క్యాథోస్ కాస్టనడో గురువు అహంకారం కూడా 2 రకాలు చెప్పాడు. సరి అయిన అహంకారం, సరికాని అహంకారం. రైటియస్ ఈగో, రాంగ్ ఈగో. రైటియస్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, రాంగ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అని చెప్పాడు క్యాథోస్ కాస్టనడో గురువు డాన్ జువాన్. అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటే అహంకారం. సెల్ఫ్ ఇంపార్టెన్స్ కూడా 2 రకాలు ఉన్నాయి, రైటియస్, రాంగ్. అలాగే భయంలో రైటియస్ ఉంది. ఆ మేక యొక్క భయం రైటియస్ భయం, పులి ముందర. అవునా? కరెక్ట్ సార్. సరి అయిన భయం. సరికాని భయం ఉంది ఒకటి. అది ఇప్పుడు 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 కరోనాకి భయపడ్డావు. ఓకే, వస్తే తినేస్తుంది కరోనా. ఎందుకు తినదు? నువ్వు మేకని తిన్నప్పుడు కరోనా నేను తినడం అసహజం ఏముంది? కరెక్ట్ సార్, అది కరెక్ట్ సార్. లైఫ్ ఇట్స్ లైఫ్. అంతే సార్. చిన్న చేపను పెద్ద చేప మింగేస్తుంది. ఆ చిన్న చేప తప్పించుకోగలదా పెద్ద చేప నుంచి? సముద్రం ఉంది, చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి. పెద్ద చేప ఏం చేస్తుంది? చిన్న చేపను మింగేస్తుంది. అవునా? అవును సార్. దాని ఆహారం అది. పులి మేకని చంపేస్తుంది, దాని ఆహారం అది. వైరస్కి ఇగో ఇవన్నీ ఆహారం.
దాని ఆహారం ఇది. ఓకే సార్. నువ్వు మేకని చంపచ్చే, అది నేను చంపకూడదే రామచంద్ర. మేక నిన్నేమీ చేయలేదు, అయినా చంపేస్తా. అయినా చంపేశావు. ఓకే సార్. మరి ప్రకృతి ఏం చేస్తుంది? వైరస్ రూపంలో విజృంభిస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని ఉంది మనకి. సార్. అంటే ఒక వినాశకాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధి ఉంటుంది. దాన్ని రివర్స్ చేస్తే విపరీత బుద్ధి ఉంటే వినాశకాలం వచ్చి తీరుతుంది. ఓహో. నీకు విపరీత బుద్ధి ఉంది అంటే అందరికీ సహాయం చేసే బుద్ధి కాదు, అందరినీ చంపుకుని తినే బుద్ధి ఉంది నీకు. ఒక పక్షిని పట్టుకుంటావు, ఒక చేపను పట్టుకుంటావు, మేకను పట్టుకుంటావు, ఆవుని ఎద్దుని పట్టుకుంటావు, కోస్తావు. అది విపరీత బుద్ధి. పాప మనల్ని ఏమి చెయ్యవు. అప్పుడు వినాశకాలం వస్తుంది. కరెక్ట్ సార్. ప్రకృతి తను ఏ దిశలో వెళ్ళా తనకు తెలుసు. విపరీత బుద్ధి వినాశకాల. నీ బుద్ధి విపరీతంగా ఉన్నప్పుడు వినాశకాలం వస్తుంది. ఓహో. కౌరవులకు విపరీత బుద్ధి ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? యుద్ధం చేయవాళ్ళని చెప్పేసి ఆ భీష్ముడిని, ఆ ద్రోణుని, కృపాచార్యుడిని, సార్, నీ అన్నదమ్ముల్ని అందరిని చంపేసి వాళ్ళకి వినాశకాలం దాపరిచ్చింది. నేనే చంపేసాను అప్పుడు ఆల్రెడీ, నువ్వేం చంపేది. ఓకే. వాళ్ళకి విపరీత బుద్ధి ఉంది ఆహా. కనుక వాళ్ళకి వినాశకాలం తప్పదు. విపరీత బుద్ధి ఉండడమే చావు. విపరీత బుద్ధి వినాశకాల. అంతే సార్. మీకేమైనా విపరీత బుద్ధి ఉందా? ఉంటే వినాశకాలం మీ వెంటనే పొంచి ఉంది మీకు. నాకేమైనా విపరీత బుద్ధి ఉంటే వినాశకాలం నాకు వెంటనే పొంచి ఉంది. సార్. విపరీత బుద్ధి ఉండి కాదు, సరి అయిన బుద్ధి ఉండాలి. బుద్ధి రెండు రకాలు, విపరీత బుద్ధి, సరి అయిన బుద్ధి. సార్. బుద్ధి ఉంది కౌరవులకి, పాండవులకి ఉంది. కానీ విపరీత బుద్ధి ఉంది కౌరవులకి, సరి అయిన బుద్ధి ఉంది పాండవులకి. సార్. అందరూ విపరీత బుద్ధి నుంచి బయటపడాలని చెప్పేసి ప్రకృతి చెప్తోంది, పాఠాలు నేర్పిస్తోంది. భయంగానే పుట్టారు, భయం తీసుకునే పుట్టారు, కానీ భయం నుంచి అభయ స్థితికి వెళ్ళండి. మీరు ఏదైనా దేవుడి టెంపుల్కి వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళాను సార్. అక్కడ విగ్రహాలు ఉంటాయి చూసారా? చూసాను. రాముడో, సీతో, ఈశ్వరుడో ఎవరో ఒకరు. వెంకటేశ్వర స్వామి. ఎలా ఉంటుంది? చేతులు ఇలా ఉంటాయి. అవును సార్. ఈ చేతులు ఇలా ఉంటాయి, రెండు ముద్రలు అంటారు. ఇది అభయ ముద్ర, ఇది వరదా ముద్ర. సార్. ఇలా అనడానికి అభయ ముద్ర. నేను రక్షిస్తాను కాదు, నువ్వు అభయంగా ఉండని చెప్పారు దానికి. ఓకే సార్. ఇది రక్షాముద్ర కాదు, నేను నిన్ను చూసుకుంటాను, నీ కొడుకు పెళ్లి చేస్తాను, నీకు ఉద్యోగం ఇస్తాను, సార్, నేను ధ్యాన జగత్ ఎడిటర్గా చేస్తాను కాదు. సార్. ఇది అభయముద్ర. నువ్వు భయం లేకుండా ఉండు. భయంతో తీసుకుని పుట్టావు కానీ భయం లేకుండా ఉండు, అప్పుడు నీకు వరాలన్నీ వస్తాయి. ఇది వరదా ముద్ర. అర్థమైందా? టెంపుల్లో ఉండే ప్రతి ఒక్కటి ఒక రహస్యాన్ని కలిగి ఉంది. మనం ఆ రహస్యం ఊరికి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాము. సార్. ఓకే. అభయంగా ఉండు. భయం తీసుకుని వచ్చావు కానీ అభయంగా ఉండు. సార్. జాతస్య ధ్రువో మృత్యు. పుట్టంగానే చావు తథ్యమా కాదా? కరెక్ట్ సార్. మనం పుట్టినప్పుడు చావు కూడా తథ్యమే కదా. అది ఎప్పుడైనా రావచ్చు, ఏ విధంగానే రావచ్చు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, పొద్దున్న చావకూడదు, రాత్రి చావకూడదు, మానవుడి చేత చావకూడదు, మృగం చేత చావకూడదు, ఆయుధం చేత చావకూడదు, ఇవన్నీ చెప్పాడు, కండిషన్స్ పెట్టాడు. అవును సార్. తథాస్తు అన్నాడు ఈశ్వరుడు. కానీ వాడు చావు తప్పించుకున్నాడా? అంతే సార్. కరెక్ట్. పరీక్షిత్ మహారాజు ఒంటి స్తంభం మేడ కట్టాడు పాము రాకూడదు అని చెప్పేసి. 7 రోజులు భాగవత సప్తాహం చేశాడు, చావకుండా ఉన్నాడా? అవును సార్. చావు వచ్చేస్తుంది. జాతస్య ధ్రువ మృత్యు. నువ్వు పుట్టావంటే నువ్వు చావు తథ్యము. ధ్రువం జన్మ మృతస్య. చావు చచ్చేవాడు మళ్ళీ పుట్టుక తథ్యము. నువ్వు ఆత్మ పదార్థానివి. పుట్టిన వాడికి చావు తప్పదు, చచ్చిన వాడికి మళ్ళీ పుట్టుక తప్పదు. పునరపి జననం పునరపి మరణం. ఆత్మ చావంది, అజో నిత్య శాశ్వతయం, న జాయతే మృతే. పుట్టంది, చావంది. మనం ఆత్మ పదార్థం తెలుసుకున్నప్పుడు అన్ని భయాలు పోతాయి, పటావంచలవుతాయి. ఎన్ని భయాలు తీసుకుని వచ్చినా నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే అన్ని భయాలు పటావంచలవుతాయి త్రుటి మాత్రంలో. వండర్ఫుల్ సార్. జనక మహారాజ్ చెప్పాడు, నువ్వు ఒక గుర్రం మీద కూర్చుని ఒక రికాబులో కాలు పెట్టి ఇంకో కాలు తీసుకెళ్ళి గుర్రం మీద పెట్టే లోపల నువ్వు ఆత్మజ్ఞానం కావచ్చు అని చెప్పాడు.
ఆత్మజ్ఞానం వస్తే మొత్తం భయాలన్నీ పటాపంచలైపోతాయి. నువ్వు ఒక పిరమిడ్ మాస్టర్గా విరాజిల్లుతావు. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నేను శరీరం కాదు, ఆత్మను. సార్ అది ధ్యానంతో వస్తుంది. అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం ఎలా వస్తుంది? శ్వాస మీద ధ్యాస పెడితే వస్తుంది. సార్ శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం వస్తుంది. ధ్యానం వస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మానుభవం వస్తుంది. ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం వస్తే నీ భయాలన్నీ పోతాయి. నువ్వు తీసుకొచ్చిన భయాలు, పక్కింటి వాడిని నేను భయపెట్టడం లేదు, నువ్వే తీసుకొచ్చే భయం. నాకు పక్కింటి వాడు భయపెట్టాలి అని చెప్పేసి. కరెక్ట్ సార్. పక్కింటి వాడు నన్ను భయపెట్టాలని నువ్వు తీసుకురాకపోతే వాడు ఎవడు నేను భయపెట్టడు. కానీ నువ్వు భయాన్ని తీసుకుని వచ్చావు. అంతే సార్. నీ కోరిక నాకు భయం కావాలి, నేను దాన్ని అధిగమించాలని చెప్పేసి నువ్వే ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి వెళ్ళావు. వాడు బౌన్సర్ అయ్యా. నా శరీరం రక్షించుకుంటూ దాన్ని సిక్స్ కొట్టాలి. కొట్టాలి. అది నా శరీరాన్ని రక్షించుకుంటూ కొట్టాలి. కొట్టాలి. అది నా శరీరాన్ని రక్షించుకుంటూ సిక్స్ కొట్టాలి. అంతే సార్. 100 రన్స్ చేయాలి ఆ వెధవ మీద. అవునా? అంతే సార్. ప్రతి ఒక్కళ్ళు సెంచరీ చేయడానికే వస్తారు. అందుకని ఫస్ట్ బాల్ అవుట్ కావడానికి వస్తాడు ఏంటి? కాదు సార్. కాదు. అందరూ భయం తీసుకుని వస్తారు. భయాన్ని అధిగమించడం కోసమే వస్తారు. ఒక బుద్ధుడిలాగా, ఒక పతంజలి లాగా. సార్ అందరూ ధ్యానం చేయాలి. అభయంగా జీవించాలి. అప్పుడు వరాలన్నీ వస్తాయి. రకరకాల వరాలు వస్తాయి నువ్వు అభయంగా ఉంటే. సార్ కానీ వాడు మీరు మంచి టాపిక్ తీసుకున్నారు, భయం అని చెప్పేసి. నిన్ననే అంతా చదివాను ఈ గురించి అంతా. సార్ 7 types of fears ఉంటాను. 7 types of fears. సార్ అర్థమైందా? కనుక ఇది అభయముద్ర, ఇది వరదా ముద్ర. సార్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. అసలు టెంపుల్లో దాన్ని చాలా కొత్తగా చెప్పారు సార్ మీరు. చాలా బ్యూటిఫుల్ సార్. నేనేం కొత్తగా చెప్పలేదు, అది ఉన్నదే చెప్పాను. మేము కొత్తగా వింటున్నాం సార్ దీన్ని. అవును సార్. అది అభయం మన ఉండాలి, అప్పుడు వరాలు వస్తాయి. అద్భుతం సార్. ఇది రక్షాముద్ర కాదు, నేను నిన్ను రక్షిస్తానని కాదు. కానీ అలా అనుకుంటున్నారు అందరూ. అది సార్. నువ్వేం భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను. ఆ రాముడు కృష్ణుడు ఎవరిని రక్షించరు. నిన్ను నువ్వు రక్షించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వే కింద దిగజార్చిపోనివ్వకూడదు. నువ్వు భయంతో వణికిపోతున్నావు అనుకో, కరోనా వస్తుంది, నిన్ను నువ్వు దిగజార్చుకున్నావు. వస్తే వస్తుంది, వచ్చి తీరుతుంది కూడాను. సార్ రాకుండా ఎలా ఉంటుంది? అవును. మేక మీదకి పులి దూకదా? అది చూసుకుని ఇలా కూర్చుంటుందా? చేత ముడుచుకుని కూర్చుంటుందా పులి? వైరస్ భోజనం కావాలా వద్దా? బ్యాక్టీరియా భోజనం కావాలా వద్దా? సార్ కావాలి సార్. అందుకే అది వచ్చింది. మనిషి తను రక్షించుకునే ప్రయత్నించాలా వద్దా? యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ మందులు తయారు చేసుకోవాలా వద్దా? తయారు చేసుకో. సార్ యుద్ధం చేసేవాడు కవచాలు వేసుకుని వెళ్తాడా లేదా? అవును సార్. కవచాలు తీసేసి వెళ్తాడా? సార్ ఆ బాణం గుచ్చుకుంటుంది ఇక్కడ, కానీ కవచం వేసుకుంటే గుచ్చుకోదు. కవచం వేసుకోవాలా వద్దా? కరెక్ట్ సార్. ఈ టెక్నాలజీ ఏ మందులు కనబెడుతున్నావు? మందులు కనబెట్టినాయి, అది ఒక కవచం. యాంటీబ్యాక్టీరియల్ మందులు లేవా? అవును సార్. కలరాకి మందులు కనుక్కోలేదా? మలేరియా కనుక్కోలేదా? దీనికి కనుక్కుంటారు. కనుక్కున్నప్పుడు అందరు కవచాలు వేసుకుంటారు. కానీ అంతవరకు కవచం లేనప్పుడు బాణం గుచ్చుకుంటాయి కదా. అవును సార్. చచ్చే వాళ్ళు ఉంటారు కదా. అవును సార్. కానీ చావు లేదు కదా, నువ్వు ఆత్మవి కదా. హాయిగా జీవించాలంటే ఆధ్యాత్మికత తప్పనిసరి. అభయం అనేది తప్పనిసరి. ఈ భయాలతో ఉన్న జీవితానికి అభయం అనేది తప్పనిసరి. ఈ ధ్యానం లేని ప్రపంచంలో ధ్యానం అనేది తప్పనిసరి. హింసతో ఉండే ఈ యొక్క ప్రపంచానికి అహింస తప్పనిసరి. ఈ ప్రపంచంలో పిరమిడ్ మాస్టర్లు ఉండడం తప్పనిసరి. అందరికీ బోధించడానికి, ఉన్న వస్తువు, ఉన్న జ్ఞానం బోధించడానికి పిరమిడ్ మాస్టర్లు తప్పనిసరి. అందుకే మనమంతా ఉన్నాం. ఇది మనం తప్పేసరి అయితే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం తప్పనిసరిలో ఉన్నాం కనుక ఇక్కడ వచ్చాం. మనం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ప్రపంచం మనం వచ్చి ఉండేవాళ్ళం కాదు. మనం లేకపోతే ప్రపంచం నడవదు. మనం ఉంటేనే ప్రపంచం నడుస్తుంది. భయం నుంచి అభయంలోకి వస్తుంది. భయంతో తీసుకుని పెట్టారు, భయం లేకుండా సావాలి. అది ముఖద్దర్ కా సికందర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది.
रोते हुए आते सब जो हंसते हुए जाते वो मुकद्दर का సికందర్. సికందర్ హై. అవును. భయం తీసుకున్న సంత ఏడుస్తూ వస్తాడు భయం తీసుకుని. ఎందుకంటే నేను భయం తీసుకుని వచ్చాను కానీ నవ్వుతూ వెళ్ళాలి. मुकद्दर का सिकंदर. रोते हुए आते सब पर जो हंसते हुए जाते हैं वे मुकद्दर का सिकंदर. అలా వెళ్ళాలి. పుట్టే అందరూ అదే పుట్టాం ఏడుస్తూ పుట్టాం. ఎవడైనా నవ్వుతూ పుట్టాడు ఏంటి? అంతే. కానీ నవ్వుతూ వెళ్ళడం చాలా మంది ఉన్నారు. సలసలా నీళ్లు కాగిదంటే కూడా నువ్వు కూర్చోబెట్టి సిక్కు గురువులని ఉడికేసి చంపారు. అవును సార్. చంపలేదా? చంపారు సార్. వాళ్ళు సంతోషంగా వెళ్ళి ఆ కుండలో కూర్చున్నారు ఉడుకుతున్న నీళ్లలో. అవును సార్. లేదా? అవును సార్. విషపాత్ర ఇచ్చినప్పుడు సోక్రటీస్ తీసుకున్నాడా లేదా? అంటే వాడు నవ్వుతూ వెళ్ళాడా ఏడుస్తూ వెళ్ళాడా? సోక్రటీస్ నవ్వుతూనే వెళ్ళాడు సార్. అవును సార్. అందుకే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. అవును సార్. చావు సోక్రటీస్కి ఉంది, అందరికీ ఉంది. యేసు ప్రభుని కొట్టిన వాళ్ళు మీకు తీసుకుని కొట్టిన వాళ్ళు లేరా? అవును సార్. ఆయన భయపడ్డా? లేదు. కొట్టుకో, ఓ తండ్రి వీళ్ళని క్షమించేసి అన్నాడు ఆయన. వాళ్ళ మీద ద్వేషం పెట్టుకున్నాడా? ఓ తండ్రి వీళ్ళని క్షమించేసి. అలాగే ఓ కరోనా దేవత నమస్కారం పెట్టి సృష్టికర్త కరోనా దేవతని క్షమించేసి తన పని తను చేసుకుంటాను. అద్భుతం సార్. చాలా వండర్ఫుల్ సార్ ఈ మెసేజ్. యేసు ప్రభువు మీకు కొట్టిన వాళ్ళని క్షమిస్తే మనం కరోనా దేవతను ఎందుకు క్షమించాం? తన పని తను చేసుకుంటుంది. ఒకసారి ఏమైందంటే వివేకానందుడు సార్ తన గురువు గారి దగ్గరికి వెళ్ళాడు చూద్దాం అని చెప్పేసి. సార్ తన మిత్రుడితో కలిసి వెళ్ళాడు. నువ్వు ఇక్కడే ఉంటుంది, ఎప్పుడే వెళ్ళి గురువు గారిని కలిసి వస్తా అన్నాడు. కానీ గురువు గారు లేరు. ఆయన కలవకుండా నేను ఎలా వెళ్తాడు? కలిసి కదా వెళ్ళాలి. అవును. అక్కడ చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చోవడం ధ్యానం చేయడం మొదలుపెట్టాడు వివేకానందుడు. ఓకే సార్. మధ్యాహ్నం వచ్చాడు, సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోతుంది. కానీ వివేకానంద బయటకు రాలేదు. ఫ్రెండ్ ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి లోపలికి వస్తే ఆ చీకట్లో ఒక చెట్టు కింద ఒక ఆకారం, నల్లటి ఆకారం కనబడింది. ఓకే సార్. ఏమిటా నల్లటి? అన్ని దోమలు ఉన్నాయి. అంటే దేహం నింటే శరీరం నింటే దోమలు ఉన్నాయి, నల్లగా కనబడుతుంది. అంటే అన్ని దోమలు ఉన్నప్పుడు ఆయన రక్తదానం చేస్తూ తన ధ్యానం తను చేసుకున్నాడు. మరి మనకేం పోయేకాలం? మనం వివేకానందం కాలేమా? అవ్వాలి. దోమలు అన్నీ ఉన్నాయి. ఒక నల్లటి శాలువా కప్పినట్టు, బ్లాంకెట్ కప్పినట్టు ఉంది చూడడానికి, కానీ ధ్యానం చేస్తున్నాడు. రమణ మహర్షి ఇక్కడ అన్ని కూడాను పురుగులన్నీ వచ్చి చేరాయి, ఇక్కడ వీపులో తొలుస్తున్నాయి, అయినా ధ్యానం చేస్తున్నాడు ఆయన. దాని ఆహారం తీసుకోవద్దు ఆయన అన్నాడు. వాటి ఆహారం అది. నీ ఆహారం కోసం నువ్వు ప్రజలను చంపినప్పుడు, మేకలను చంపినప్పుడు, కోళ్ళని చంపినప్పుడు, రొయ్యలను చంపినప్పుడు, చేపలను చంపినప్పుడు దాని ఆహారం నీ చెప్పడం అధర్మమే ఉంది. నువ్వు నీ ధర్మం అనుకుంటున్నావు కదా, అది కూడా దాని ధర్మం. అది నువ్వు ఇది అధర్మం అనుకున్నప్పుడు అది కూడా ఇది అధర్మం అనుకుని వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. నేను కోడిని తింటాను, కోడి నా ఆహారం అనుకుంటే కరోనా నువ్వు నా ఆహారం అంటు. కోడిన ఆహారము, రొయ్యన ఆహారం, పీతన ఆహారం, మేకన ఆహారం అనుకుంటే ఓకే, అది ధర్మం అనుకున్నావు కనుక నీకు కూడా అదే వర్తిస్తుంది. వైరస్ కూడా వచ్చి, బ్యాక్టీరియా వచ్చి ఇది నా ఆహారం అని చెప్పేసి నీకు చేరుతుంది. క్యాన్సర్ వస్తుంది, ఇది నా ఆహారం అని చెప్పి నీకు చేరుతుంది. నువ్వు ఏది ప్రాణికోటికి ఇస్తావో ప్రాణికోటిని తీసి నువ్వు అదే పొందుతావు. యాజ్ యూ సో యూ రీప్. నువ్వు మామిడి విత్తనం విత్తితే మామిడి చెట్టు వస్తుంది. అంతే. వేప విత్తనాన్ని నాటితే వేప చెట్టు వస్తుంది. యాజ్ యూ సో యూ రీప్. అంతే. ఇది బైబిల్లో చెప్పబడిన స్టేట్మెంటు. బైబిల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఇంకా చికెన్ మటన్లు తింటున్నారు. భారతదేశంలో ఇవన్నీ భగవద్గీత ఉపనిషత్తులు చెప్పబడినా అందరూ ఇంకా చికెన్ మటన్లు తింటున్నారు భారతదేశంలో పుట్టి. సో ఇంట్లో కూర్చొని ఏం చేయాలంటే పుస్తకాలు చదవాలి, ధ్యానం చేసుకోవాలి. హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానం కాదు, ఇంట్లో కూర్చుని ధ్యానం. సన్యాసం తీసుకుని ధ్యానం కాదు, మొగుడితో పెళ్ళాలతో పిల్లలతో కూర్చుని ధ్యానం. సంసారంలోనే నిర్వాణము. సంసారం ఎక్కడ ఉంది? ఇంట్లో ఉందా, రోడ్డు మీద ఉందా? ఇంట్లోనే ఉంది. మరి ఇంట్లోనే నిర్వాణము, సంసారంలోనే నిర్వాణము. సన్యాసంలో నిర్వాణం కాదు, సంసారంలో నిర్వాణం. అది మన ప్రిన్సిపల్, పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్.
లక్ష్మీనారాయణ అన్నామా లేదా? అవును పార్వతి పరమేశ్వరుని అన్నామా లేదా? అవును సార్. సరస్వతి వాళ్ళ సంసారాలు చేశారా లేదా? నిర్వాణంలో ఉన్నారా లేదా? కరెక్ట్ సార్. వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు. మరి ఆయన వెంకటేశ్వర స్వామి కాలేదా? అవును. కృష్ణుడికి 8 మంది భార్యలు. యోగేశ్వరుడు అయ్యాడు కదా. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూర్తి ధ్రువ నీతిర్మతిర్మమ. సార్ ఎక్కడైతే యోగేశ్వరుడు అని కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అని అర్జునుడు ఉంటాడో, అక్కడ శ్రీ అంటే డబ్బు, విజయం అంటే మోక్షము, భూతి అంటే హ్యాపీనెస్, ధ్రువ నీతి అంటే జస్టిస్. అంటే అర్థ కామ ధర్మ మోక్షాలు అన్ని 4 పుష్కలంగా ఉంటాయని చెప్పాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ, నువ్వు యోగేశ్వరుడిగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్. ఫస్ట్ యోగము, తర్వాత ధనుర్ధారి అయిన అర్జునుడు. అంటే నీ ధర్మం చేయాలి ప్రాపంచికంగా. అవును సార్. సంసారంలో ధనుర్ధారిగా ఉంటూ నిర్వాణంలో యోగేశ్వరుడిగా ఉంటూ ఉండాలి. కాంబినేషన్ ఆఫ్ నారాయణ. యూ మస్ట్ బి సైమల్టేనియస్లీ an Arjuna, you must simultaneously be a Krishna. కృష్ణ. Half of your build-up should be to fight with the, and half of the in meditation. సార్ సగం జీవితం సంసారము, సగం జీవితం నిర్వాణము. సగం జీవితం ధర్మయుద్ధము, సగం జీవితము ధ్యాన యోగము. ధర్మయుద్ధం అంటే ఏంటి? అధర్మానికి ఎగెన్స్ట్గా మనం వెళ్ళాలి. సార్ అధర్మానికి జరుగుతుంటే నువ్వు గమని కూర్చున్నావు అనుకో, అది ధర్మయుద్ధం అవుతుందా? కాదు, ఎన్నటికీ కాదు. ధర్మయుద్ధము ధ్యాన యోగము 2 ఉన్నాయి. ధర్మయుద్ధం అంటేనే అర్జునుడు, ధ్యాన యోగం అంటే కృష్ణుడు. ఈ 2 ఎక్కడైతే ఉంటాయో అక్కడ అన్ని సకలము ఉంటాయని చెప్పాడు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ. పిల్లల మాస్టర్ అంటే అర్జున ప్లస్ కృష్ణ, అథవా కృష్ణ ప్లస్ అర్జున కాంబినేషన్. ఓకే సార్. సంసారంలో నిర్వాణం చెందేవాడే పిరమిడ్ మాస్టర్. ఇది సంసారం నిర్వాణం 2 కలగలిపి. సార్ ఏ వేలు ఎక్కడ ఉందో తెలియదు మీకు ఇప్పుడు. అవును సార్. అవునా? అవును, కలగలిసిపోయి ఉంటాయి. కలిసిపోయింది సంసారం. ఇది సంసార నిర్వాణంలో కలిసిపోయింది. సార్ పాలలో చక్కెరలాగా. సార్ చక్కెర కలిపారు పాలలో, మరి తీయగలరా నుంచి? తీయలేరు. అలాగే విడదీయని బంధం సంసారం నిర్వాణం. పిరమిడ్ మాస్టర్. వండర్ఫుల్ సార్. భయం ఉన్న పరిస్థితిలో అభయం. మేకు కొడుతుంటే అభయం. మరుగుతున్న నీళ్లలో నేను పెడితే అభయము. అభయం. చావు పట్ల అభయము, జన్మ పట్ల అభయము. నా పిల్లలు పుడితే వాళ్ళు ఎలా సాకగలదు అని పిల్లలు పుట్టించుకుని అబార్షన్ చేసుకుంటారు. అవును సార్, అది కూడా జరుగుతూ ఉంది. అవును. అంటే ఇక్కడే చంపేస్తారు దాన్ని. అలా చంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలిసి చంపి, తెలియక చంపి. అది సార్. అవునా? అవునా? కరెక్ట్ సార్. ఇప్పుడు మాంసం తింటున్న వాళ్ళంతా తెలిసి చంపుతున్నారు, తెలియక చంపుతున్నారు వాళ్ళు. అదేదో వాళ్ళ ఫుడ్ అనుకుంటున్నారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లి అలా పెట్టింది. అది తల్లి పెట్టలేదా? అవును సార్. బుజ్జి నాన్న తిన్నాన్న, కోడి తిను, మేక తిను అని చెప్పలేదా? బలం వస్తుంది, బలం వస్తుంది. డాక్టర్లు అందరూ చెప్పడం లేదా? అవును సార్. వీడు కావాలని తిన్నాడు, వాడికి ఇష్టం లేకపోతే అది తిన్నాడు వాడు. అవును, వాడికి తెలియకుండానే తినేశాడు. వాడికి ఇష్టం కూడా లేదు, అయినా కూడా నోట్లో కుక్కారు. అవును సార్. వాళ్ళు అలానే పెరిగాడు. అదే సత్యం అనుకున్నాడు. సార్ మరి ఇలా చిన్నపిల్లలకు వాళ్ళకి తెలియని తనంలో అలా నాన్ వెజిటేరియన్ పెట్టడం అనేది, దానివల్ల పాపం అనేది మరి ఆ పిల్లలకు వస్తుంది? ఆ తల్లి కూడా తెలియదు కదా. ఎవరికి వస్తుంది సార్ మరి ఆ పాపం అనేది? పాపము పుణ్యం లేదు మేడం సార్. భయము అభయము ఉంది సార్. దానివల్ల వచ్చే రిజల్ట్ వచ్చావు కదా నువ్వు. సార్. పాపము పుణ్యము లేదు సార్. బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది, మంచి స్టేట్మెంట్. వాట్ ఎవర్ యూ డూ against your better knowledge is sin for you. ఓకే. వాట్ ఎవర్ యూ డూ, నువ్వు ఏదైనా చేసినా against your better knowledge, ఇది తప్పని తెలిసి కూడా చేస్తే, తెలిసి కూడా నువ్వు చేస్తే, తెలియకుండా తప్పని తెలిసి తప్పు కాదని తెలిస్తే నీకు పాపం కాదు. ఆ తల్లి మటన్ తింటే బాగుంటుందని పిలిచి పెడుతుంది. అవును. అవునా కదా? వీడికి కూడా అది బాగుంటుంది, తల్లి పెట్టుకుని తినాలని, కానీ వాళ్ళ ఇద్దరికి పాపం లేదు. అజ్ఞానంతో చేసిన తప్పుకి కొద్దిగా తప్పు శిక్ష ఉంటుంది, జ్ఞానంతో చేసిన తప్పుకి పెద్ద శిక్ష ఉంటుంది. ఓకే సార్. సో ఈ స్టేట్మెంట్ బైబిల్లో చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. వాట్ ఎవర్ యూ డూ
అగేన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈజ్ సిన్ ఫర్ యూ. అది నీకు సిన్ను, అందరికీ ఒకటే సిన్ లేదు. ఓకే సార్. అర్థమైందా? భక్త కన్నప్ప శివుడికి పంది మాంసం తీసుకొచ్చి ఇచ్చాడు. అవును సార్. అవునా? శివుడు స్వీకరించడం లేదా? వాడు ఆటవికుడు, ఓకే. వాడికి అదే ఫుడ్, అది తన ఫుడ్, తను తినే ఫుడ్డే వీనికి పెట్టాడు. ఓకే సార్. ఆటవికుడు. మనుషులు తినే వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నారు నడుజాతి పక్షకులు. అవునండి. వాళ్ళు తప్పు చేశారా? పులిని మేక తిన్నట్టు వీడు ఇంకో మనిషిని తిన్నాడంతే. తెలియదు వాడికి. అది పాపం కాదు, అజ్ఞానము. అజ్ఞానం. చాలా చిన్న దుఃఖం ఉంటుంది అజ్ఞానానికి, పాపానికి పెద్ద దుఃఖం ఉంటుంది. ఓహో. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బైబిల్. వాట్ ఎవర్ యూ డూ అగేన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈ సిన్ ఫర్ యూ. అది నీకు సిన్, నాకు సిన్ కాదు. ఒక స్టేట్మెంట్ ఉంది, బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యా పాతకం లేదు. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్య పాతకం లేదు. వాడు ఎవరైనా చంపచ్చు. వీడు బ్రహ్మజ్ఞాని కనుక అది చావేలేని తీసుకున్న వాడికి ఎవరైనా చంపచ్చు. కృష్ణుడు ఏం చెప్పాడు? వీళ్ళందరూ చంపరా నా కొడుక అన్నాడు. చావులేని ఆయన కృష్ణుడు తెలుసుకున్నవాడు, ఆయన బ్రహ్మజ్ఞాని. నీ గురువుని చంపు, నీ కొడుకుని చంపు, నీ అన్నదమ్ముని చంపు అన్నాడు. చంపుని ప్రోత్సహించాడా లేదా? అవును సార్. ఎవరు ప్రోత్సహించారు? ఒక బ్రహ్మజ్ఞానే ఒక ప్రోత్సహించాడు. బ్రహ్మజ్ఞాని. కానీ ఆయనకి ఆ బ్రహ్మహత్య పాతకం లేదు. ఓకే. గురువుని చంపమన్నాడు. అవును. కానీ కౌరవుల్ని దశరథుడు చంపమన్నాడు, అంగీకరించాడు. దశరథుడు బ్రహ్మజ్ఞాని. దశరథుడు కాదు, ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు బ్రహ్మజ్ఞాని కాదు ఆయన. అవును. ఆయన బ్రహ్మజ్ఞాన కాదు. కాదు. ప్రోత్సహించాడు. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి రా, నేను ఉన్నాను కదా రాజముద్ర వేయడానికి అన్నాడు. తన కొడుకుల మీద ప్రీతి, వాడు ఏం చెప్పినా రాజముద్ర వేస్తాడు. ఈయన రాజు, మహారాజు. ఓకే సార్. అటు ధృతరాష్ట్రుడి రాజముద్ర, ఇటు కృష్ణుడి రాజముద్ర. నేను ఉన్నాను కదా మీరు చంపండి అని చెప్పేసి. రెండు రాజముద్రలలో తేడా అక్కడ. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్య పాతకం లేదు సార్. నేను ఎవరిని తిట్టినా నాకేం పాతకం లేదు. ఎవరిని తిట్టేదని మీరు ముందే రిక్వెస్ట్ చేసుకున్నారు నన్ను. నేను తిట్టినా నాకు పాతకం లేదు, నేను చంపినా పాతకం లేదు. కానీ నేను చంపను, తిడతాను అంతే. కృష్ణుడు ఎవరిని చంపాడా? ఆయన చక్రం తీసుకుని చంపాడా? భీష్ముడిని చంపచ్చు కదా, చంపాడా ఆయన? భీష్ముడిని చంపు అన్నాడు అంతే. అదే తను చంపగలిగినా కూడా. అర్జునుడి పాత్ర సంసారము, కృష్ణుడి పాత్ర నిర్వాణము. రెండు కథగలిపి ఉండాలి. పిరమిడ్ మాస్టర్ ఈజ్ బోత్ ఏ ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో ఏ స్పిరిచువల్ సోల్. ఏ ఫిజికల్ బాడీ ప్లస్ ఏ స్పిరిచువల్ సోల్. ఓకే సార్. నాట్ అన్ ఆర్డినరీ సోల్, ఏ స్పిరిచువల్ సోల్. ఇంకా సో ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలని మీరు. ఇంట్లో కూర్చొని ఏమేమి పని చేయగలవో ఆ పనులు చేయాలి. పుస్తకాలు చదవాలి. సార్ లైబ్రరీకి వెళ్ళి కూర్చొని పుస్తకాలు చదవాలి. ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదవాలి. లైబ్రరీ నుంచి పుస్తకాలు తీసుకొచ్చి పుస్తకాలు చదువు. ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి. ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. ఇంట్లో కూర్చొని చదువుకో, బ్రహ్మాండంగా చదువుకో. మళ్ళీ ఇలాంటి టైం వస్తుంది, మళ్ళీ కరోనా రాదు. వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకో. ప్రతిరోజు కరోనా వస్తుంది ఏంటి? రాదు సార్. ఇప్పటిదాకా రాలేదు. పని చేశారా, చదువుకున్నారా లేదు? చదువుకోలేదు. అవును. ఇవన్నీ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. కొత్త పనులు చేయడం కోసము, ఇంట్లో హాయిగా జీవించడం కోసము, ఇంట్లో బయటకు వెళ్ళకుండా ఉండడం కోసము కరోనా వచ్చింది. నీ మంచిగా వచ్చింది. నీకు మంచి అలవాట్లు ఇవ్వడం కోసం వచ్చింది. నువ్వు చెడు అలవాట్లలో ఉన్నావు కనుక నీకు మంచి అలవాట్లు చూపించడం కోసం వచ్చింది. చెడు అలవాటు నుంచి దూరం చేయడం కోసం ఇది మంచి దేవత ఉన్నా కదా. అవును. మరి అందుకే కరోనా దేవత. కరెక్ట్ సార్. కరోనా రక్కసి కాదు, కరోనా దేవత. కరోనా దేవత అంటే రక్కసులకి రక్కసి, దేవతలకు దేవత. చేసుకున్నవాడికి చేసుకునే మా దేవ. నీ బట్టి అది రక్షస లేదా దేవత నీ బట్టి ఉంది.
కొంతమందికి అది రక్కసి, కొంతమందికి భయంలో ఉన్న వాళ్ళకి అది రక్కసి, భయం లేని వాళ్ళకి అది దేవత. సార్ అది రక్కసా దేవత నీ ఇష్టం. యాజ్ యూ సీ సో ఇట్ ఈస్. దృష్టిని బట్టి సృష్టి. చూడబడే దాన్ని బట్టి చూసేది ఉంటుంది. అవును సార్. అవునా? గాంధీ గారిని గాడ్సే ఒక విధంగా చూసాడు, చంపేశాడు. ఆయనతో తప్పుని చూశాడు ఈయన. అవునా? చూశాడా లేదా? అవును. ఎందుకు చంపాడు? ఆయనతో తప్పులు ఉన్నాయా? ఆయన తప్పులు ఉన్నాయా? గాడ్సేకి కనిపించాయి తప్ప. కానీ గాడ్సే కనిపించాయి. అవును సార్. ఎంతగా కనిపించాయంటే ఆయన చంపేంతగా కనిపించాయి. గాడ్సే దృష్టిలో గాంధీ దుష్టుడు. అవును, ప్రాణం తీసేంత దుష్టుడు. ప్రాణాలు వీడి లోకానికి కంటకుడు. వీడుంటే భారతదేశం బాగుపడదు అన్నంత ఆ దృష్టి లోపం బట్టి చూసే చూపుని బట్టి చూడబడేది ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ సూత్రం. సార్ కృష్ణుడిని శిశుపాలుడు ఎలా చూశాడు? నా రుక్మిణిని వీడు ఎత్తుకుపోయాడు అంటాడు. అవునా కదా? సార్ యాజ్ ఇఫ్ రుక్మిణి ఈజ్ హీజ్ ప్రాపర్టీ, ఈవెన్ దో షీ డజంట్ లైక్ హిమ్, ఈవెన్ దో షీ లైక్స్ ఓన్లీ కృష్ణ. అవును. బట్ శిశుపాలుడు జీవితాంతం కోపం పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు. అవునా? కరెక్ట్ సార్. అవును. అలాగా మాయా మందిరంలో కింద పడితే దుర్యోధనుడు ద్రౌపది నవ్వుతే మండిపోయింది దుర్యోధనుడికి. ఆవిడ కావాలని నవ్విందా? చిన్న నవ్వు, కానీ వీడి కోపంతో రగిలిపోయాడు. సార్ ఆవిడైనా అవమానించాలని నవ్విందా? నవ్వలేదు. సహజంగా వచ్చిన నవ్వు వచ్చి రాపుతుంది అంతే. చూడబడేది చూసే విధానం బట్టి ఉంటుంది. నువ్వు సంసారం ఎలా చూస్తున్నావు దాన్ని భయపెట్టి నువ్వు సన్యాసం తీసుకున్నావు. సరి అయిన విధంగా నువ్వు చూస్తుంటే నువ్వు సంసారంలో ఉంటావు, సన్యాసం తీసుకుంటావు. సరి అయిన విధంగా చూడలేదు నువ్వు, కనుక సన్యాసం గొప్పదనుకున్నావు. చాలా మంది ధ్యానం చేస్తుంటే వీడి సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు అంటారు. వాడు చూడటం చేత కాదు వాడికి. ఉన్నా కదా? వీడు కూర్చొని నిద్రపోతున్నాడు రా అంటారు. వీడు సోమరిపోతురా అంటాడు. వీడికి భయం రా అంటారు. వీడు సంసారానికి దూరంగా ఉన్నాడు రా, తన ధర్మం చేయటం లేదనుకుంటారు. ఇలాంటి అపోహలన్నీ వేస్తారు. ఎందుకు వేస్తారు వాళ్ళు? వాళ్ళు సరిగ్గా చూడట్లేదు. వాళ్ళ చూపు సరిగా లేదు. అవును, వాళ్ళ చూపు లేదు, సరిగా లేదు కనుక ఈ చూడబడేది సరిగా లేదు వాడికి. అవును సార్. నీ చూపును సరి చేసుకుంటే చూడబడేది సరిగా ఉంటుంది. కరెక్ట్ సార్. ఈ కరోనా రక్కస్ అనుకుంటున్నావు, కరోనా దేవతని నువ్వు తెలుసుకుంటావు నీ చూపు సరిగ్గా ఉంటే. నీ చూపు సరిగ్గా లేకపోతే ఇది రక్కస్ అంటావు. నీ చూపు సరిగ్గా లేకపోతే ఆ మేకన్న ఆహారం అంటావు. నీ చూపు సరిగ్గా ఉంటే ఆ మేకన్న ఆహారం కాదు, నా తమ్ముడు నా సోదరుడు అంటావు. అవును కదా సార్. అవును. నీ చూపు సరిగ్గా లేకపోతే దాన్ని పట్టుకుని తినేస్తావు. శుభ్రంగా వచ్చేసి హా హా అంటావు. బాగా చెప్పాను రా, బాగా తిన్నాను రా, ఇవాళ మటన్ చికెన్ అంటావు. అవును. నీ చూపు సరిగా ఉంటే దానికి నమస్కారం పెడతావు, దానికి ఇంత గడ్డి వేస్తావు, ఇంత మేత వేస్తావు, దానికి నీళ్ళు ఇస్తావు, దాన్ని నిముడుతావు, దాన్ని ప్రేమగా చూసుకుంటావు. ఒక గొర్రె పిల్లని యేసుప్రభు ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటావు నువ్వు. కరెక్ట్ సార్. చూపు సరిగ్గా ఉంటే చూడబడేది సరిగ్గా ఉంటుంది. దృష్టి లోపమే ఉంది కానీ ఎక్కడ సత్యలోపం ఎక్కడా లేదు సృష్టిలో. ప్రతి భయం కూడాను అది భయంగా స్వీకరించావు నువ్వు, కానీ అది ఒక ఆపర్చునిటీగా స్వీకరించాలి. నీకు నువ్వే పెట్టి సృష్టించుకుని వచ్చావని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు భయం ఉండదు నీకు. దృష్టిని సరి చేసుకోవాలి. రైట్ సార్, అది రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ తోటి అది మనకు చక్కగా. క్వాంటమ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే 2 ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి సార్. 2 హోల్స్ నుంచి ఎలా మూవ్ అవుతాయి అంటే ఈ రెండింటిని చూసేవాడు ఒకడు ఉంటే ఒక విధంగా ఉంటుంది, చూసేవాడు లేకపోతే ఇంకో విధంగా వెళ్తుంది.
ఆ రెండు పార్టికల్స్ కూడా ఎలక్ట్రాన్ పార్టికల్స్ ఇక్కడ చూసేవాడు ఉంటే ఇంకో విధంగా వెళ్తాయి, చూసేవాడు లేకపోతే ఇంకో విధంగా వెళ్తాయి. అంటే చూసే చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఓకే ద అబ్జర్వర్ ఎఫెక్ట్స్ ద అబ్జర్వర్డ్. అబ్జర్వ్డ్ అండర్స్టాండ్? సార్. నువ్వు కరోనా వైరస్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నావో నువ్వు దాన్ని ఎఫెక్ట్ చేసి నువ్వు భయంతో ఉంటే అది నేను భయంతో చంపుతుంది. నువ్వు నిర్భయంగా ఉంటే నువ్వు అది కూడా నీ దగ్గర రాదు. అందరూ భయరహితులుగా ఉండే వరాలన్నీ తీసుకోండి అని చెప్తున్నాం పిరమిడ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఉందా టైం? చాలా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ ఇవాళ మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నిన్న చదివిన పుస్తకంలోంచి టాపికే తీసుకున్నారు మీరు. అంటే నేను చదివిన పేపర్లోనే క్వశ్చన్ చేశారు మీరు. అంటే అది టెలిపతి అట్లా అంతే చూసారా? పేమెంట్ వచ్చి సార్. అందరికీ నమస్కారం. మనం కాసేపు ధ్యానం చేద్దాము. చేతులు చేత పెట్టుకుందాము, కాళ్ళలో కాళ్ళు పెట్టుకుందాము, పాదాలు రెండు క్రాస్ చేసుకుందాము, కళ్ళు రెండు మూసుకుందాము. క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. నార్మల్ న్యాచురల్ బ్రెత్, మై డియర్ ఫ్రెండ్స్. Be with your breath. Meditation is the answer for all the problems. Actually, the problem is not a problem. A problem is an opportunity for self-growth. We invite problems. We design our own problems before we are born so that we can overcome them. We come with inbuilt fears built in our system. So that we can overcome, we have to overcome those inbuilt fears. No soul is born on earth planet without an inbuilt fear. That is the message of this book. We come with an inbuilt fear. And now our challenge is to overcome the fear, accept the fear as a friend of us, as a tool for soul's growth, as a tool for soul's development. And then slowly, through acquiring meditation and knowledge, self-knowledge, overcome it. Let us do meditation, my dear friends. Be with your normal, natural breath. कृपया कोई भी आंखें न खोले. सांसों के साथ दोस्ती तथा सांसों के साथ मस्ती, क्योंकि हमें निर्भय बनना है. इसी संसार में निर्वाण की प्राप्ति हो. We are all great spiritual souls, come to have nice human experiences. Nice experience, human experience means staying in life without fear and accepting death whenever it comes and as it comes. Let us do meditation, my dear friends. As usual, I'll play the flute, and for 20 minutes, let us do good meditation. Be with your breath. Normal, natural breath. For 20 minutes. While you are at home, because of the coronavirus, it will be best for you to utilize the time properly by doing meditation, tons and tons of meditation. Hours and hours of meditation. Meditation is the simplest thing to do and the greatest thing to do. नॉर्मल नेचुरल ब्रेथ, माय डियर फ्रेंड्स. सांसों को न तोड़े, न मोड़े, न मरोड़े. जैसा है सांस उसी को प्रणाम करते हुए तल्लीन हो जावे. डिप इन योर ब्रेथ. पानी में स्नान करेंगे तो स्नान,
सांसों में स्नान करेंगे तो ध्यान, पानी में डुबकी लगाएंगे तो स्नान, सांसों में डुबकी लगाएंगे तो ध्यान। कृपया कोई भी आंखें न खोलें। लगातार 20 मिनट मधुर संगीत के साथ। Be with your breath. Be with your normal, natural breath, my dear friends. Meditation is the answer for every problem, including corona, including cancer, including headache, including blood pressure, whatever it is. Financial problems, social problems, interpersonal problems, whatever they are. Meditation is the answer. Knowledge of self is the answer. Samadhi state is the answer. Super consciousness is the answer, which comes only with the regular practice of meditation, which again happens when you are with your breath. These are the equations. For the next 20 minutes, we will not open our eyes. Be with your normal, natural breath, my dear friends. The way you practice your muscles in the gym, the way you practice your music, the way you practice cricket, football, soccer, the way you practice chess, the way you practice your dancing steps, the same way you must practice your meditation. Spend hours and hours in the practice of meditation, in controlling the mind, in overcoming the mind. Mind is the source of all problems and all solutions. Use your mind properly, you will have solution. Use your mind improperly, you will create a problem.
बी विथ योर नॉर्मल नेचुरल ब्रेथ माय डियर फ्रेंड्स। कृपया कोई भी आंखें न खोलें। सांसों के साथ दोस्ती एवं सांसों के साथ मस्ती। दोस्तानी शुरू हो गई तो ध्यानी बन गए, मस्ती में झूम गए तो योगी बन चुके हैं। तीसरी अंक फट गई तो ऋषि बन गए, पिछले जन्म देख लिए तो महर्षि बन गए। ना ही कोई सोच, ना ही कोई विचार। उच्छ्वास निश्वास के साथ एक होकर करेंगे। कोई मंत्र मंत्र नहीं है ध्यान की विधि विधान में। लगातार ध्यान को अपनावें। श्रद्धावान लभते ज्ञानम, ऐसा कहा है भगवद गीता। किस चीज में श्रद्धा? ध्यान साधना की श्रद्धा, ध्यान साधना में श्रद्धा, अहिंसा साधना में श्रद्धा, तो अवश्य ज्ञानी बनेंगे आप। श्रद्धावान लभते ज्ञानम, जिसके पास श्रद्धा होती है ना ध्यान साधना के प्रति और अहिंसा के प्रति, अहिंसा जीवन के प्रति, तो अवश्य ज्ञानी बनेगा। जहां अहिंसा की अभ्यास नहीं है, जहां ध्यान की अभ्यास नहीं है, वो भला कैसे ज्ञानी बनेगा? अज्ञान अंधकार में रहेगा, ज्ञान प्रकाश में नहीं आएगा कदापि। अहिंसा युक्त होना चाहिए और ध्यान योगी होना चाहिए बाबा। और 10 मिनट कृपया कोई भी आंखें न खोले। उच्छ्वास निश्वास के साथ एक होकर रहेंगे। ध्यानी बनेंगे, फिर योगी बनेंगे, फिर ऋषि बनेंगे, महर्षि बनेंगे। हर एक को बनना ही है। कैसे नहीं बनेंगे हम किसी से कम नहीं है। हम एक आत्मा है, हम अवश्य पूर्ण आत्मा बनेंगे, सिद्ध आत्मा बनेंगे। कृपया कोई भी आंखें न खोले। आराम से बैठे, सुकून से बैठे और बैठे रहें और आंखें बिल्कुल बंद। मन सांसों के बंधन में आ जावे, मन सांसों की पकड़ में आ जावे। सुखमय प्राणायाम इसे कहते हैं। सुखमय प्राणायाम में अपने ही मन को हम बांध ले। मन के ऊपर काबू पावें।
Final 5 minutes. Be with your breath, my dear friends. Normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath. That is the answer for your problem. When you evolve with your breath, the mind automatically becomes empty. When the mind becomes empty, to that extent, you absorb cosmic energy from the cosmos. To the extent you incorporate the cosmic energy in your physical body becomes disease-free, illness-free, tension-free, problem-free. Meditation is the general solution for all problems, general answer for all questions. Meditation and non-violence, non-killing, non-violence, non-interference, plus meditation. This is the answer. No more killing, no more violence, no more interference in other life forms, plus lot of meditation. My dear friends, non-killing, non-violence, non-interference, plus meditation is the right answer for all people. Staying at home, and indulging in non-interference, indulging in non-violence, practicing non-violence, practicing non-interference, and practicing meditation. Final 5 minutes, be with your breath. आखिरी 5 मिनट कृपया कोई भी आंखें न खोले, एवरू कलिदर रात.
Final 1 minute, my dear friends. Be with your breath. Only 1 more minute. Normal, natural breath. "30 seconds more. Only 30 seconds more, my dear friends. Be with your breath. Learn meditation, practice meditation, teach meditation to your neighbors, and spread meditation all over the world. Learn meditation from senior masters of meditation. Then practice meditation daily at your home. And then teach your meditation to your neighbors and spread meditation across the world. These are the 4 key words, key phrases. Learn meditation, practice meditation, teach meditation, and spread meditation. This is the most important thing in these times of corona or any difficult times, any time in the life. Whenever a difficult time comes, remember these things. दुख में सुमिरन सब करे, सुख में करे न कोय. सुख में सुमिरन करे, दुख काहे को है. किस बात की सुमिरन? ध्यान की सुमिरन, आत्मज्ञान की सुमिरन, आत्मानुभव की सुमिरन, स्वाध्याय की सुमिरन, सज्जन सांगत्य की सुमिरन, सेवा की सुमिरन. Final 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes, my dear friends. बहुत बहुत शुक्रिया, धन्यवाद, सभी को प्रणाम. हर रोज़ हम ध्यान को अपनाएंगे, ध्यान सिखाएंगे, औरों को ध्यान सीखेंगे, ध्यान अभ्यास करेंगे, ध्यान का प्रचार प्रसार करेंगे, ध्यान की बोधा करेंगे. और अवश्य बुक्स पढ़िए. आर्किटेक्ट्स ऑफ द सोल, टुडेज बुक. गिव मी द रिस्पेक्ट्स. मैं इसे थोड़ा पढ़ूंगा आपके लिए. Let me read from this book. Each of you has fears. They live with you, and every day you are directed and guided by them. The chief characteristic of fear is part of the soul pattern and therefore an important, indispensable factor of your soul development. No one can live without it. Don't insist that this basic fear must eventually disappear. The desire for a life free of fears is understandable, but as long as the soul resides in a body, you won't be able to exist without fear. And some fearful memories will even be carried over into another life. They maintain their energy in the astral world. Fear loses its function for growth only after energetic reunion of the soul family and the transfer into the causal world of consciousness. To cope up with the reality of fear is part of the human condition. It is a condition which encompasses not only spirit, soul, psyche, but also body. A fundamental characteristic of mankind is its mammal body, which, just like that of apes, has to find means of survival on a planet ruled by physical dangers. Humans are constantly afraid and must be afraid of not being able to cope, not being able to relax and feel joy,
of losing the esteem of their society, of being destroyed by the unpredictable events like natural catastrophes, of being hungry and thirsty, of losing their life through extreme vulnerability, of missing important opportunities and making wrong decisions. All these are all basic, ever-present, challenging, and at times life-threatening realities. But to experience them intensely all at once during the course of a single lifetime would be too stressful for the human psyche and for the body that contains it. That is why the soul pattern offers the opportunity to experience in depth one of the 7 basic fears in detail and in a more sublimated form. The chief characteristic part of each and every soul matrix and constitutes the motor of your inner growth process. The 7 chief characteristics of fear are self-depreciation, self-sabotage, martyrdom, stubbornness, greed, arrogance, and impatience. Before an incarnation, the soul chooses its chief characteristic of fear in order to feel itself through the friction with the chief characteristics of all fellow men. Fear in this respect is not at all superfluous. It is essential to physical condition and human life. And each observation of this root of fear and its manifestations increases your own humanity. It will fail to help you grow only if you allow it to linger completely in the darkness of your unconsciousness. But even if it does, that makes you human, because growth in consciousness isn't everything. When the soul prepares for its impending incarnation, it selects one of the chief characteristics to deal within the framework of its soul pattern. It chooses its parents as well as the conditions of its bodily existence as far as possible on the basis of how this fear and the tension created by it can be brought about, with the corresponding generation of growth-inducing friction. So, this is how the whole book goes. It's a wonderful book. I am very happy for this opportunity given to me to introduce this book to every person. I thank my son-in-law, Srinivas Reddy Garu, who has given me this book. I hope you all have such friends with you, and you become such a friend to others. Please read this book. Note this book down and read this book. Archetypes of the Soul, that is the name of this book. Let us again meet after 2 days. Thank you, thank you, thank you. ఇప్పటివరకు మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిచే భయం అంటే ఏంటి, భయం యొక్క అవసరం ఏంటి, భయాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని అధిగమించి అభయంలోకి ఎలా వెళ్ళి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని చెప్పి చక్కటి విశ్లేషణలను మనం తెలుసుకున్నాం. మరి పత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.